హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్డినో గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఆర్డినో కంటే ముందు మైక్రో కంట్రోలర్స్కి ఎలా ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళమో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది 8051 మైక్రో కంట్రోలర్. ఇదైతే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి తెలుసు. సో 8051 అనేది వినే ఉంటారు మైక్రో కంట్రోలర్ అని. సో ఈ మైక్రో కంట్రోలర్కి ప్రోగ్రామ్ చేయాలి అంటే దానికోసం ఒక ప్రోగ్రామర్ ఉండాలి. సో ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది. ఇంతకుముందు అయితే చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామర్స్ ఉండేవి. సో మైక్రో కంట్రోలర్లోకి ప్రోగ్రామ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామర్ని యూజ్ చేయాలి. ఈ ప్రోగ్రామర్కి ఒక జాక్ అయితే అటాచ్ చేయాలి. సో ఈ జాక్కి వైర్స్ అయితే ఉంటాయి. ఈ ప్రోగ్రామర్కి యూఎస్బి జాక్ అయితే ఉంది. సో దీన్ని కంప్యూటర్ సిపియుకి కానీ లేదా ల్యాప్టాప్కి కానీ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వైర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ జాక్కి వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ నుంచి మనకి ప్రోగ్రామింగ్ పిన్స్ అయితే ఉంటాయి. సో ప్రోగ్రామింగ్ పిన్స్ అంటే ఎంఐఎస్ఓ, రీసెట్, క్లాక్ ఇటువంటి పిన్స్ అయితే ఉంటాయి. సో ఆ పిన్స్ మైక్రో కంట్రోలర్ కూడా ఉంటాయి. సో దీని నుంచి ఈ మైక్రో కంట్రోలర్కి వైర్స్ ద్వారా బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ టూల్ని కానీ మనం మన డివైస్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇది యూఎస్బి ఏఎస్పి అనే ప్రోగ్రామర్. ఈ ప్రోగ్రామర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామర్ ద్వారా ఈ మైక్రో కంట్రోలర్లోకి ప్రోగ్రామ్ని డంప్ చేస్తాం. సో చాలా లెంతీ ప్రాసెస్ ఇది. సో ఈ మైక్రో కంట్రోలర్లోకి ప్రోగ్రామ్ ఎక్కించాలి అంటే ఈ ప్రోగ్రామర్ ఉండాలి, అట్లాగే జాక్స్ ఉంటాయి. వీటన్నిటికీ కనెక్షన్ ఇచ్చుకొని చాలా అయితే ఇబ్బంది పడతాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆర్డినోని అయితే తయారు చేశారు. ఆర్డినో యుఎన్ఓ ఇది. సో ఇది పెద్దగా ఉంటుంది. ఇది ఆర్డినో నానో, చాలా చిన్నగా ఉంటుంది. చూడండి ఎంత సైజ్ తేడా ఉంటుందో చూడండి. ఇది నానో, ఇది యుఎన్ఓ. ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, 200 దగ్గరలో ఉంటుంది. ఇదైతే ఒక 500 పైనే ఉంటుంది. సో ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, సైజు అండ్ ప్రైజు ఈ రెండే డిఫరెన్స్. వీటికి ప్రోగ్రామింగ్ కానీ మెమొరీ కానీ పిన్స్ కానీ అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి. సో ఇందులో అనలాగ్ పిన్స్ అండ్ డిజిటల్ పిన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ ఉంటాయి, కానీ దీంట్లో 6 పిన్సే ఉంటాయి అనలాగు, దీంట్లో 8 పిన్స్ ఉంటాయి. సో అనలాగ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక 2 వోల్ట్స్ ఎల్ఈడి ఉంది. ఆ ఎల్ఈడి స్లోగా బ్రైట్నెస్ తగ్గాలి, అట్లాగే స్లోగా పెరగాలి. అంటే 0 వోల్ట్స్ నుంచి 3 వోల్ట్స్ వరకు వెళ్ళాలి, మళ్ళీ 3 వోల్ట్స్ నుంచి 0 వోల్ట్స్కి రావాలి. సో ఇటువంటి ఆపరేషన్స్ చేయడానికి అనలాగ్ పిన్స్ అయితే యూజ్ చేస్తాం. అట్లాగే డిజిటల్ పిన్స్ అన్నాను కదా. సో డిజిటల్ పిన్స్ని PWM పిన్స్ అని కూడా అంటాం, పల్స్ విడ్త్ మాడ్యులేషన్. సో వీటిని మనం సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది అట్లాగా అంటే అయితే 0 లేదా 5 వోల్ట్స్, అయితే ఆన్ లేదా ఆఫ్. సో వీటిని ఎక్కువగా మనం టీవీ రిమోట్ కంట్రోల్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఏసీ రిమోట్ కంట్రోల్స్ కానీ ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్స్ డేటా ట్రాన్స్మిషన్ చేయడానికి మేజర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్లాగా PWM, పల్స్ విడ్త్ మాడ్యులేషన్. సో ఈ డిజిటల్ పిన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ డేటా ట్రాన్స్మిషన్. సో మనం ఒక టీవీ రిమోట్ బటన్ నొక్కగానే మనకి టీవీ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో టీవీ అనే కాదు, ఏసీ కానీ హోమ్ థియేటర్ కానీ ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అంటే ఈ డిజిటల్ పిన్స్. సో ఈ డిజిటల్ పిన్స్లో డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ డేటా ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి కదా, ఆ రేస్ అనేవి టీవీలో రిసీవర్ ఉంటుంది, ఆ రిసీవర్కి చేరుతాయి. అక్కడ మళ్ళీ డీకోడ్ అవుతాయి. ఇక్కడ ఎన్కోడ్ చేసి గాల్లో పంపిస్తుంది సిగ్నల్ని. అక్కడ నుంచి మనకి రిసీవ్ చేసుకొని డీకోడ్ చేసుకుంటుంది. సో దానికోసం మనం డిజిటల్ పిన్స్ని అయితే యూజ్ చేస్తాం. సో ఆర్డినోని ఎందుకు తయారు చేశారు అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక ప్రోగ్రామరు, ఒక మైక్రో కంట్రోలరు, అట్లాగే కేబుల్స్. సో ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఇవ్వడం, అవన్నీ కూడా మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ఇది చూసినట్లయితే మీరు ఇక్కడ మనకి మైక్రో కంట్రోలర్ ఉంది. సో నానోలో చూడండి చాలా చిన్నగా ఉంటుంది మైక్రో కంట్రోలర్. సో ఇది మైక్రో కంట్రోలర్. ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఉంటుంది. పిన్స్ అనేవి డైరెక్ట్గా మనకు వచ్చేస్తాయి. మిగతా సర్క్యూట్ అంతా కూడా మనకి ఆన్ బోర్డు మీద ఉంది. అట్లాగే ఇక్కడ మనకి ఈ జాక్ నుంచి కంప్యూటర్ యూఎస్బికి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ జాక్కి డైరెక్ట్గా ప్లగ్ చేసేయడమే. సో ఇట్లా ప్లగ్ చేసి ఈ జాక్ని మనం డైరెక్ట్గా సిపియూకో లేదా ల్యాప్టాప్కో కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఆర్డినో ప్రోగ్రామింగ్ బోర్డ్ ఇది. ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఆర్డినోలో. యుఎన్ఓ, నానో కాకుండా ఇంకా చాలా ఉన్నాయి.
సో అవన్నీ కూడా వేరే పర్పస్. ఇవి మాత్రం జనరల్ పర్పస్ కోసం అయితే ఆర్డినో యూఎన్ఓ లేదా నానోని యూజ్ చేస్తాం. సో అట్లాగే బ్లూటూత్ వెర్షన్ ఉంటుంది, వైఫై వెర్షన్ ఉంటుంది. సో బ్లూటూత్ కంట్రోల్ మీద ఏదైనా డివైస్ చేయాలనుకుంటే అటువంటి బోర్డ్స్ని యూజ్ చేస్తాం. సో వైఫై కంట్రోల్ కోసం వేరే ఆర్డినో బోర్డ్స్ అయితే ఉన్నాయి, అట్లాగే చాలా బోర్డ్స్ అయితే ఉన్నాయి ఆర్డినోలో. సో నెక్స్ట్ వీడియో నుంచి ఆర్డినో ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆర్డినో ప్రోగ్రామింగ్ని చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే కంప్యూటర్ స్క్రీన్లో ప్రోగ్రామింగ్ చేస్తూ ఒక కార్నర్లో ఆర్డినో బోర్డు ఎట్లా వర్క్ అవుతుంది, మనం చేసే ప్రోగ్రామింగ్కి ఆర్డినో బోర్డు ఎట్లాగా వర్క్ అవుతుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, సో అవి తెలుసుకోవడం కోసం నేను ఒక కార్నర్లో మీకు వీడియో అయితే ప్లే చేస్తూ ఉంటాను లైవ్లో. మనం ప్రోగ్రామ్ చేసేదానికి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది కూడా. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అట్లాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.